యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రైస్తవుని జీవన శైలి మన 9 రోజుల పాఠ్యభాగంలో శక్తి సామర్థ్యాలు అనే ప్రత్యేక అంశాన్ని అధ్యయనం చేద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ప్రకారము మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని వ్రాయబడింది. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేనేది సాధించలేకపోతున్నానో, ఏ పని చేసినా అందులో ఫలితం లేకుండా పోతుందనే ఆలోచన మనలను ఎప్పుడూ క్రిందకు పడేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఎంతో కష్టపడి శ్రమపడి చేసే పనుల్లో విజయం చూడలేని సందర్భాలు ఎన్నో ఉంటాయి. కొన్నిసార్లు ప్రార్థనతో ప్రారంభించినా ఫలితం దొరకకపోగా నిరాశ ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటారు? ప్రార్థన చేసినప్పుడు ఉన్నటువంటి శక్తి సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు మనలోని అవిశ్వాసం, దానివలన మనము బలహీనమవుతూ ఉంటాము. నేను చేయగలనా లేదా నేను చేయలేనేమో, నేను చేసేది సరైనదో కాదో వంటి ప్రశ్నలు మన మనస్సులో మొదలయ్యేటువంటి అనేక సందేహాలు. విశ్వాసంలో మనం బలహీనంగా ఉన్నప్పుడే మనకు అపజయాలు ఎదురవుతాయి. అయితే దేవుడిచ్చే శక్తి సామర్థ్యాలు మనలను బలపరుస్తూ మనలోని విశ్వాసాన్ని మెరుగుపరుస్తుందని గ్రహించాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మన శక్తి సామర్థ్యాలను హరించివేస్తే, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని విశ్వసిస్తే దేన్నైనా సాధించగల శక్తి సామర్థ్యాలు మనలను మరింత బలవంతులను చేస్తుంది. అంతేకాదు, దేవుడిచ్చే శక్తికి భక్తి విశ్వాసాలు తోడైతే జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, నేనంటాను, శక్తి కలిగిన విశ్వాసమే నిలకడ నిశ్చయత కలిగే అనుదిన జీవితానికి పునాదిగా ఉంటుంది. ప్రాణంతో ఉన్న చేప మాత్రమే నీటిలో ఎదురు ఈదగలదు. ప్రాణం లేనిది ఆ నీటి తాకిడికి కొట్టుకుపోతుంది కదా. మన హృదయంలో నివసించగల క్రీస్తు మనలో ఉన్నాడనే సజీవమైన విశ్వాసం మనలోని సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తూ, సమస్యల తాకిడికి ఎదురెళ్ళి వాటిని ఛేదించగలనే సంకల్పాన్ని మనలో బలపరచి ఏ సమస్యనైనా సులువుగా ఎదుర్కోగలనే ఖచ్చితమైన నిశ్చయతను కలుగజేస్తుంది. ఈ అనుభవం శక్తివంతమైన క్రైస్తవుని జీవనశైలిలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం. ఇట్టి మాటలను దేవుడు ఆస్వాదించునుగాక. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.